సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వంపై దశాబ్ది కాలంగా న్యాయ పోరాటం చేసి గెలిచిన సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు ఇన్ని రోజులు ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తూ వచ్చారని అన్నారు. ఈ దేశ పౌరుడిగా కొనసాగారని, కోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశ్వాసాన్ని కోర్టు మరోసారి రుజువు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్, గారుగడ్డం నర్సయ్య, సూరదేవరాజు, మ్యాన్ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెలుముల స్వరూప, కాముని వనిత, కల్లూరు చందన, లక్ష్మీనారాయణ, కత్తర దేవదాస్, అన్నల్దాస్ భాను, రెబ్బా శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఆది శ్రీనివాస్ గారి సుదీర్ఘ న్యాయ పోరాట ఫలితంగా నిన్న హైకోర్టులో వారి యొక్క జర్మనీ పౌరసత్వం చెల్లదని తీర్పు ఇవ్వడము అర్చనీయము. వారు న్యాయపరంగా, చట్టపరంగా సుప్రీంకోర్టులో కానీ, రక్షణ శాఖలు కానీ, హోంశాఖలు కానీ సుదీర్ఘకాలం పోరాడినటువంటి ఫలితమే నిన్నటి తీర్పు నిదర్శనమని చెప్పక తప్పదు. అతడు ఏదైతే జర్మనీ పౌరసత్వ సభ్యత్వాన్ని తప్పిపుచ్చుకుంటూ 4 సార్లు ఎమ్మెల్యేగా 2009 నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో వారి యొక్క అధికారాన్ని అడ్డుపెట్టుకొని తీర్పులను తారుమారు చేసుకుంటూ ఇన్ని రోజులు నెట్టుకుంటా వచ్చినటువంటి వ్యక్తి నిన్న తీర్పు చారిత్రాత్మకమైనటువంటిది. కోర్టులకు మాపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశ్వాసాన్ని మరొకసారి కోర్టులు రుజువు చేశాయని తెలుపుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా.